సుధాకర్ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కీలకమైన పదవుల్లో ఉన్నప్పుడు వైకాపా నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తున్నారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైకాపా కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెట్టడానికి సుధాకర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. సుధాకర్ కి తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే ఇప్పుడు తమ అధినేతపై విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. అంతేకాదు, గతంలో సుధాకర్ విచారించిన కొన్ని ముఖ్యమైన కేసుల్లో ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని, అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా వ్యవహరించారని కూడా వైకాపా ఆరోపిస్తుంది. గతంలో జరిగిన ఏదైనా ఒక ప్రత్యేక కేసును ప్రస్తావిస్తూ ఆ కేసులో సుధాకర్ ఎలా పక్షపాతం చూపారో వైకాపా నేతలు వివరిస్తున్నారు. ఆ కేసులో వైకాపా నాయకులను కావాలనే ఇరికించారని, తప్పుడు సాక్ష్యాలు సృష్టించారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అదే అధికారి తమను విమర్శించడం విడ్డూరంగా ఉందని వారు అంటున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం మరియు సుధాకర్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నారు. సుధాకర్ ఎల్లప్పుడూ చట్ట ప్రకారమే పనిచేశారని, ఏనాడు ఎవరికి అనుకూలంగా వ్యవహరించలేదని వారు అంటున్నారు. వైకాపా కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తుందని వారు ఎదురుదాడి చేస్తున్నారు.